హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ షార్ట్ వీడియో. ఇప్పుడు ఈ షార్ట్ వీడియో మనం చేసే ప్రతి షార్ట్ వీడియో కన్నా ఒక 30 సెకండ్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు. కొంచెం నా కోసం ఓపిక తెచ్చుకొని చూసేయండి. ఒకవేళ సాస్కే ఉచిహా తన సెకండ్ ఆర్మ్ ని కోల్పోకుండా ఉంటే ఏం జరిగేది? పవర్ విషయానికి వచ్చేస్తే తన పవర్ లో ఎలాంటి మార్పు ఉండేది కాదు. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సాస్కే ఇంకొంచెం బాగా స్వార్ట్స్మెన్షిప్ చేసేవాడు. సాస్కే కి 2 హ్యాండ్స్ ఉన్నా లేకపోయినా మనోడికి అది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సాస్కే ఒకప్పుడు సుసానోని ఎంత స్ట్రాంగ్ గా యూజ్ చేసేవాడో ఇప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ గా యూజ్ చేయగలడు. బికాస్ సుసానోని సాస్కే ఏమి తన హ్యాండ్స్ తో కంట్రోల్ చేయడు, ఐస్ తో కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఒకవేళ సాస్కే అనుకుంటే తన రెనిగన్ అబిలిటీస్ ని అండ్ చాక్రాని యూజ్ చేసుకుని తన ఆర్మ్స్ ని రీజనరేట్ చేసుకునే అబిలిటీ సాస్కే దగ్గర ఉంది. మనం ఇక్కడ ఒకటి ఒప్పుకోవాలి మామ, 2 హ్యాండ్స్ అనేవి ఒక హ్యాండ్ కన్నా బెటరే. కానీ అది అందరూ అనుకున్నట్టు సాస్కే విషయంలో అయితే అంత డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయదు. బట్ ఇక్కడ సాస్కే తన రెనిగన్ ని కోల్పోవడం సాస్కేకి చాలా పెద్ద దెబ్బ పడినట్టు అయింది. హషిరమ సేజ్ చక్ర అబ్జర్వ్ చేసుకున్నాక మాదరా ఐస్ లేకుండా బేసిక్ రెనిగన్ అబిలిటీస్ ని ఎలా యూజ్ చేయాలో చూపించాడు. సో సాస్కే తన రెనిగన్ ని కోల్పోయిన తర్వాత కూడా తన దగ్గర ఈ టెక్నిక్స్ అయితే ఉండొచ్చు, లైక్ చాక్రా అబ్జార్ప్షన్ అండ్ చిబాకు టెన్సే లాంటివి. అండ్ ఇంకా సాస్కే తన రెనిగన్ ని కోల్పోవడం వల్ల కోల్పోయిన మెయిన్ అబిలిటీస్ వచ్చేసరికి స్పేస్ టైమ్ నింజుట్సు అండ్ అమర్నాథ్ ఎజికరా లాంటివి. సో సాస్కే ఈ అబిలిటీస్ కోల్పోయినా తన దగ్గర స్వార్ట్స్మెన్షిప్ అయితే ఉంది. ఓవరాల్ గా తన పవర్స్ కి ఏమీ అంత ఎఫెక్ట్ అవ్వలేదని నేనైతే చెప్పను రెనిగన్ పోవడం వల్ల. సో మీరేమనుకుంటున్నారు మామ? తన హ్యాండ్ అండ్ రెనిగన్ ని కోల్పోవడం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ ని కోల్పోయాడా లేకపోతే తక్కువ అమౌంట్ ఆఫ్ పవర్ ని కోల్పోయాడా అనేది మీరే కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేసి చెప్పేయండి.